మనము 2వ అధ్యాయము 12 వచనాలు, ఆదికాండం 16వ అధ్యాయం 13, 14 వచనాలు, దావీదు రాసిన కీర్తనలు 113వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. ఏ ఉద్దేశంతో మీరు మా మధ్యకి తీసుకుని వచ్చారో దేవా, మేమందరము వాక్య వెలుగులో ఆత్మలో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరచు. మా రక్షకుడైన వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సంగమనగా మనమే. ఎలా బాగుంటుందంటే మన అతిక్రమ క్రియలను బట్టి సంఘంలోనే రెండో వాక్యం చూస్తుంటే ఆయన మాటలు చూపిస్తుంది. ఆయన నోటిలో నుంచి రెండొంతుల కాలం వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్తా ఉంది. ఖడ్గం అంటే వాక్యం. వాక్యం ఏం చూపిస్తుంది? ఇప్పుడు మన నోటు తెలిసి ఏమవుతుంది? మాట. వాక్యం మాటలు చూపిస్తుంది. మాట ద్వారా ఏం జరిగింది? మాటలో ఏముంది? మాటలో మాట ఆయన మాట బలమైనది, ప్రభావమైనది, శక్తి కలిగింది. ఎందుకంటే చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుని మాట, చనిపోయి పాడి మీద తీసుకెళ్ళి చిన్నవాడిని బ్రతికించిన దేవుని మాట. ఆ ఏసుకెళ్ళి చూస్తారు కదా, ఆ ఏసుకెళ్ళి వెళ్ళిపోయిన ఎముకలు లోయలోకి దించినప్పుడు అవన్నీ తిప్పిన తర్వాత ఏసుకెళ్ళి ఎన్ని బతకించలా నరమాసం ఆ ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుని. మన స్థితి కూడా ఒకప్పుడు
జీవిస్తున్నామని పేరు మాత్రం ఉన్నది, కానీ పాపాన్ని బట్టి నిజమైన జీవం లేదు. జీవం లేని స్థితిలో మనం ఉంటూ కళ్ళుండి చూడలేము, చెవులుండి వినలేము, నోరుకు మాట్లాడలేము, చేతులుండి ఏం చేయలేము, కాళ్ళు మొక్కలు కాలేదు. జీవము లేని వాటిని సేవించే పూజించే స్థితి. జీవము లేని మనకు జీవం కావాలంటే జీవం కలిగిన వాడిని ఆరాధించాలి. జీవము లేని వాటి దగ్గరికి వెళ్ళి అవి వినలేవు, చూడలేవు, మాట్లాడలేవు, చేయలేవు, కదలలేవు. వాటి స్థితిలో ఉన్న మనకు జీవం కలిగిన ఆయన మాట ఏం చేసింది? ఆయన మాట నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, వినలేని, చూడలేని, మాట్లాడలేని, చేయలేని, కదలలేని వాటిని విడిచిపెట్టి ఆయన తన విశేష మనకు జీవాన్ని ఇచ్చారు. మనకు ఆయన బయటపరుచుకుని మనతో మాట్లాడిన ఆయన సంఘంలో ఆయన ఏమన్నాడు, ఆయన చేసిన కార్యాలయంలో మనం చూసుకున్నాం, కొంత స్పష్టంగా మాట్లాడి. మూడోసారి వచ్చినప్పుడు దర్గమ సంఘం గురించే చూసుకున్నాం. మీకు గుర్తుందో లేదు? దర్గం అనగా రెండోది వివాహము. దర్గం అనగా వివాహం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చూసి సంతోషించినట్టుగా మన దేవుడు మనల్ని చూసి సంతోషించాడు. ఎందుకంటే నశించిన మనల్ని వెనక రక్షించడానికి లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి ఆయన యందు విశ్వాసం ద్వారా మనల్ని విమోచించుకొని మనకి ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చాడు. అట్టి మన సౌందర్యాన్ని చూసి సంతోషించి మనల్ని ప్రదానం చేసుకొని మనకి ప్రధాన వస్త్రాలు ఇచ్చి, రక్షణ వస్త్రం ఇచ్చి, నీతి వస్త్రం ఇచ్చి, ఉల్లాస వస్త్రం ఇచ్చి, ప్రశస్త వస్త్రం ఇచ్చి ప్రధానం మాత్రమే జరిగింది, ఇంకా వివాహము జరగల. సంఘం అనే ఒడివనే కలిగనే పెళ్లి కుమార్తె అనబడినటువంటి మనలను ఆయన ప్రదానం చేసుకుని వెళ్ళాడు. ఆయన వచ్చేంతవరకు ఆయనను సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉండమని ఇది ఆ గిన్నె ఆ పాత్ర కూడా మనకి ఇచ్చేది. మూడోసారి మనం వచ్చినప్పుడు మనం చూసుకున్నటువంటి దర్గం అంటే సంఘం. సంఘం అనగా వధువు అనగా, సంఘం అనగా కన్యక, పెళ్లి కుమార్తె అనబడేటువంటి వధువు అనేటువంటి మనల్ని ఆయన ప్రదానం చేసుకొని ప్రధాన వస్త్రాలు ఇచ్చి వెళ్ళారు. ప్రధానం మాత్రమే జరిగింది. పెళ్లి కుమారుడు రావాలి కదా, వివాహం ఇంకా జరగలేదు. అప్పటి వరకు ఆయన్ని ఆరాధిస్తూ సేవిస్తూ ఉండమని ఆ పాత్ర గిన్నె ఇచ్చింది. ఇక్కడ 4వ కాలం సంఘము తుయతైరా సంఘం. తుయతైరా సంఘానికి ఏమని బయలుపరుచుకుంటే, సంఘం అంటే మనమే, మనతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని బయలుపరుచుకున్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎటువంటి వాడని చెప్పండి? అగ్ని. అక్కడేమో ఆ సంఘానికి నేను సజీవమైన బలమైన వాడిగల 2 గల ఖడ్గం గల వాడిని బయలుపరుచుకున్నాడు. ఇక్కడేమో ఈ సంఘానికి, తుయతైరా సంఘానికి ఏం చేస్తున్నాడు? నేను అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడనని తను తాను బయలుపరుచుకున్నాడు. సంఘం అంటే మనమే, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి వాడు? అగ్ని జ్వాలల వంటి. మనం బాగా గమనిస్తే అంటే అవి అగ్ని జ్వాలల వంటి కన్నులు, బోధించే కన్నులు, చూసే కన్నులు అని తెలియపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ అదే అంటున్నాడు. ఆదికాండం 16 వచ్చే 13, 14 వచ్చే చూసుకున్నాం కదా. నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని ఆ నీటి బుగ్గకు ఆయన ఏం చేశాడు? బెయర్ లహాయి రోయి. బెయర్ లహాయి చెప్పండి. బెయర్ లహాయి, బెయర్ లహాయి రోయి అంటే అర్థం ఏంటి చెప్పండి?
నన్ను చూచుచున్న దేవుడవు నీవే. ఇటువంటి వాడైనా మనల్ని చూచుచున్న, అంటే మన పరిపాలన మొదలుకొని నడినెత్తి వరకు మన చూపులు, తలంపులు, క్రియలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయనకి మరుగైనవి కాదు. భార్య భర్తలే, బిడ్డలో తల్లిదండ్రులే. భార్యలో ఉన్నటువంటి విషయం ఏంటో భర్తకి తెలీదు, భర్తలో ఉన్న విషయం కొన్ని లోతు పాటలు భార్యకి తెలియదు. బిడ్డలలో ఉన్న కొన్ని తల్లిదండ్రులు కనుక్కోలేరు కదా. కానీ ఈయనకి మటుకి మరుగైనది ఏది లేదు. ఎందుకంటే ఎటువంటి వాడైనా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అపరంజిని పోలిన ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అందుకనే ఆయనను ఇక్కడ మనం చూసుకున్నాం. దావీదు రాసిన కీర్తన 113 అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో ఆయనను పోలిన వాడు ఎవడును అన్నాడు. ఎవడు లేడు. ఆకాశం కింద, భూమి మీద, పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద కానీ, సముద్రంలో కానీ, సమస్త సృష్టంలో ఆయనను పోలిన వాడు ఎవడును లేరుగాక లేడు. కనుక ఎప్పుడు చూశాడు? లహాయి రోజు చూస్తున్న దేవుడు నీవే అని పేరు పెట్టాడు అక్కడ అన్నిటికీ. ఎప్పుడు చూశాడు? చూడండి, 139 కీర్తన 16 అధ్యాయం. ఎప్పుడు చూశాడు చూడండి. 139 అధ్యాయము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఆ నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో, మనం భూమి మీద పడిన నాటి నుండి ఎంతవరకు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో, ఎంతకాలం బ్రతుకుతామో కూడా ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఆయనకి అన్నీ తెలుసు. కనుక ఇక్కడ మనం బాగా గమనిస్తే మనల్ని ఎప్పుడు చూశాడు? బిడ్డకి జన్మనిచ్చిన ఇచ్చే కన్న తల్లే కడుపులో ఉన్న పెరుగుతున్న తన బిడ్డను చూడగలదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డనే చూడలేదు. మగబిడ్డ, ఆడబిడ్డ అనే విషయంకి వచ్చేలకే ఎక్స్రే తీపిస్తే కానీ, స్కానింగ్ తీపిస్తే కానీ బయటపడి. అంతేగాని తన కడుపులో పెరుగుతున్న శిశువు ఏ శిశువో, అది మగ శిశువా, ఆడ శిశువా, ఎర్రవాడా, నల్లవాడా, మోగవాడా, చెవిటివాడా, పొట్టివాడా, పొడుగువాడా, నల్లటోడా, తెల్లటోడా అని ఇవన్నీ కూడా తెలియవుగాక. కానీ ఆయనకు మాత్రం పొడుగైనది ఏది? ఎందుకంటే ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఎప్పుడు చూశాడు? మనం పిండంలో ఉండగానే ఆయన కన్నులు మనలను, అందుకనే బెయర్ లహాయి రోయి అని ఎందుకు పెట్టాడంటే నన్ను చూచుచున్న దేవుడవు నీవే. ఎప్పుడు చూశాడంట? పిండంలో ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనలను నన్ను చూచావు అన్నాడు. ఇక్కడ చూచావు అని అంటున్నాడు. చూడండి, దావీదు రాసిన కీర్తనలు ఏం చూస్తున్నాడు? 31వ కీర్తన 7వ వచనం. ఏం చూశాడు? బాధను చూశాడు. ఏం బాధ? ప్రాణబాధ. ఏం బాధ అది? ప్రాణబాధను చూశాడు. ఆయన బాధ ఏ బాధ అంటే, ఆయన బాధ ఎటువంటి బాధ అంటే ప్రాణబాధను చూశాడు. నీవు నా బాధను దృష్టించి చూచి ఉన్నావు నాయన. నా ప్రాణబాధను నీవు కనిపెట్టి ఉన్నావు నాయన. ఏం బాధ చూశాడు? ఎప్పుడు చూశాడంటే మన బాధలను, మన శ్రమలను, మన ప్రాణబాధను చూశాడు. ఎందుకంటే ఒక మహాచక్రవర్తి అన్నాడు, 5వ వచనం, పాపములో పుట్టినవాడను పాపములోని నా తల్లిదండ్రులకు అంటే పాపం వలన వచ్చే జీతము మరణము బాధ, ఆ
ఒక్కరిని చూసావయ్యా. నేను పిండంలో ఉండగానే చూసావు, నేను పిండంలో పాపిగా ఉండగానే చూసావు, నా తల్లి గర్భంలో నా ప్రాణబాధను కూడా చూసావు. పాపములో ఉన్న స్థితి నా తల్లి గర్భంలో పాపము వల్ల చూచేత మరణమనే బాధను కూడా చూసావయ్యా. దృష్టించి ఉన్నావు. ఎప్పుడు చూశాడు? పిండంలో ఉండగానే చూశాడు. ఏం చూశాడు? బాధ కూడా చూశాడు. ఏ బాధ? ప్రాణ బాధను చూశాడు. ఏ ప్రాణమో అది? అది అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళేటువంటి మరణమనే పాపం వల్ల వచ్చే జీతం మరణమనే బాధ. ఆ బాధను చూశాడు. దృష్టించి ఉన్నావయ్యా. ఆది కాండము 22 అధ్యాయము, నిర్గమకాండము 4 అధ్యాయం 31 వచనం. నిర్గమకాండము 4 అధ్యాయము 31 వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చు. ఇక్కడ బాగా గమనించండి. పిండంలో ఉండగానే చూశాడు. మన పితలైన ఇశ్రాయేలును కూడా చూశాడు. ఎప్పుడు చూశాడు? పిండంలో ఉండగానే చూశాడు. ఏం చూశాడు? బాధను చూశాడు, శ్రమలను చూశాడు, ప్రాణబాధను చూశాడు. చూసి ఏం చేశాడు? చూడండి, దావీదు రాసిన కీర్తన 13 అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. దావీదు రాసిన కీర్తన 13 అధ్యాయము 5, 6, 7, 8. ఆయన పోలిన వాడెవడు? ఆయన చూచాడు మన పిండంలో ఉండగానే మన ప్రాణబాధను. అటివాడు ఎవడున్నాడు? మనకు జన్మించిన వారు కూడా చూడలేరు. కన్న బిడ్డల యొక్క పరిస్థితి తల్లిదండ్రులకు తెలియదు. ఎవరికి తెలిసిందంటే వాళ్ళ ప్రాణ స్నేహితులకు తెలిసింది. వాళ్ళ పరిస్థితి ఎసుముంటుందో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళు దేనికి బానిసలు అయ్యారో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు కదా. కన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తెలియదు. తెలుసుదా? కనుక ఆయన తెలుసు. చదవమ్మా. ఆయన్ని పోలిన వాడు ఎవడు లేడు. నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. వంగి చూడనై ఉన్నాడు. ప్రధానులతో తన ప్రజలతో వారిని కూర్చుండబెట్టుకై ఆయన నేల నుండి వేదలను లేవనెత్తివాడు. పెంట కుప్ప మీద నుండి వేదలను ఎప్పుడు చూశాడంటే, ఒకటి పిండంలో ఉండగానే చూశాడు. ఏం చూశాడంటే మన శ్రమలను, మన ప్రాణబాధను చూశాడు. పాపములో ఉన్నటువంటి స్థితి, పాపంలో జీవితం మరణమనే బాధ, ఆ స్థితిని చూశాడు. చూసి ఏం చేశాడు? పెంట కుప్ప మీద పడిన స్థితిని చూసి ఏం చేశాడు? పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థలములలో మనను కూర్చోబెట్టాడు. మన పితలైన ఇశ్రాయేలును ఏం చేశాడు? మన పితలైన వారిని చూశాడు. ఎప్పుడు చూశాడంటే పిండంలో ఉండగానే చూశాడు. ఏం చూశాడంటే వాళ్ళ ప్రాణబాధను చూశాడు. వాళ్ళు పడి ఉన్నటువంటి పెంట కుప్ప మీద పడిన స్థితిని చూశాడు. పైకి లేపాడు, ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టాడు. చూడండి, దావీదు రాసిన కీర్తన 8 అధ్యాయము 3వ వచనం, 4వ వచనం. దావీదు రాసిన కీర్తన 8 అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా, అయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేనే పాటివాడని, నీవు నన్ను దర్శించుటకు, నన్ను చూచుటకు నేనే పాటివాడను అని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మన పితరైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా నీవు అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడివి ప్రభువా, బెయిర్ లహాయి రోయి, నన్ను చూచుచున్న దేవుడు నాయన, ఎప్పుడు చూసావంటే నేను పిండంలో ఉండగానే చూసావు ప్రభువా. ఏం చూసావంటే నా ప్రాణబాధను చూసావు నాయన. నేను పెంట కుప్ప మీద పడిన స్థితిని చూసావు. అట్టి స్థితిలో ఉన్న నన్ను లేపావు. ఉన్నతమైన ప్రజలతో, తన ప్రజల ప్రజలతో ఉన్నతమైన స్థలంలో మమ్మల్ని కూర్చోబెట్టావు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ రీతిగా కూర్చోబెట్టుకు, నన్ను రక్షించుటకు, నన్ను విమోచించి ఈ స్థితిలో ఉంచుటకు, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడు ఉన్నాయన అని ఆరాధించాను.
ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడిని. నువ్వు నన్ను చూసావు. జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో బిడ్డలు చూస్తున్నారా? ఇంకా పాపంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తారు, పట్టించుకున్నారు. అసలు కన్న బిడ్డలు లేదు, కట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టారు, వదిలేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, కట్టుకున్న వాళ్ళు కానీ, కారపేరు కానీ ఎవరు కూడా అటువంటి స్థితిలో ఉన్న మనల్ని చూశాడు. మన శ్రమలను చూశాడు, మన ప్రాణబాధను చూశాడు, పెంటకొక్క మీద పడిన స్థితిని చూశాడు. చూసి ఉన్నతమైన స్థలం మీద కూర్చోబెట్టాడు. అందుని బట్టి అక్కడ ఏం చేస్తున్నాడంటే, అయ్యా, ఈ స్థితిలో ఉన్న నన్ను చూసుటకు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఉన్నతమైన స్థలంలో నన్ను కూర్చోబెట్టడానికి నేను ఏ పాటి పడను, ఏ యోగ్యత ఉంది, నాకు ఏ అర్హత ఉంది, దీన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను అని ఆరాధిస్తున్నాను మన పితలైన వారు. చూడండి, ఆదికాండం 22:14 మన పితలైన వారి పట్లే కాదు ఆయన ఎటువంటి వాడంటే, బెయిర్ లహాయి రోయ్ అంటే మన పితలైన వారినే కాదు, మనల్ని చూచుచున్న దేవుడు ఆయనే. ఆదికాండం 22:14 అంటే ఆనాడే కాదు, నేటి వరకు చూస్తున్న దేవుడు ఆయనే. ఆనాడు మన పితలైనటువంటి వారిని చూచిన వాడే కాదు, నిన్న నేడు యుగ యుగములు చూచుచున్న దేవుడు ఆయన. అగ్ని జ్వాలల వంటి నేత్రముల గలవాడు, ఆయనను పోలినవాడు ఎవరున్నారు? ఎవరు లేరు. ప్రభువా, నిన్ను పోలిన వారు ఎవరు లేరయ్యా. పిండలో ఉండగానే చూసావు, ప్రాణబాధను చూసావు, శ్రమలను చూసావు, పెంటకొప్ప మీద పడిన స్థితిని చూసావు, నన్ను ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టావు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి పడినాయని ఆరాధిస్తాను. చూడండి, మన స్థితి కూడా ఒకప్పుడు మన పాపాన్ని బట్టి ఎటువంటి స్థితి అంటే, చూడండి, లోకాసు వార్త 19:5 లోకాసు వార్త 19:5 చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా. ఏం చేశాడు యేసు? ఎవరిని తీశాడు? ఎటువంటి వాడు? పాపి, పాపములో ఉన్నటువంటి వాడు. పాపములో ఉన్న జక్కయ్యని ఏం చేశాడు? చూశాడు. మన పితలంటి వారిని కూడా చూశాడు. పిండంలో ఉండగానే చూశాడు, పాపములో ఉన్న స్థితిని చూశాడు, పడి ఉన్న స్థితిని చూశాడు, ప్రాణబాధను చూశాడు, శ్రమలను చూశాడు, పెంటకొప్ప మీద పడి ఉన్న స్థితిని చూశాడు. ఇక్కడ కూడా జక్కయ్యను చూశాడు. పాపి అయిన జక్కయ్యను చూచి, ఎట్టి మీద ఉన్న జక్కయ్యను చూచి, చూడండి, చూసి ఏం చేశాడు? చూసిన తర్వాత ఏం జరిగింది? జక్కయ్యను చూసిన తర్వాత ఏం జరిగింది? 19వ అధ్యాయం లోకాసు వార్త 8-9. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చుచున్నాను. నేనేదైనా అన్యాయంగా దేనినైనా ఎవరి యొద్దైనా తీసుకునే ఎడల వారికి 4 వంతులు మరలా చెల్లించదని చెప్పాను. అందుకు యేసు, ఇతనును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఎవరిని చూశాడు? జక్కయ్యను చూశాడు. ఎటువంటి స్థితి? పాపములో ఉన్న స్థితిని, పాపములో ఉన్న జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు. చూసిన తర్వాత ఏం జరిగింది? జక్కయ్యను చూసిన తర్వాత ఏం జరిగింది? జక్కయ్య జీవితంలో ఏం జరిగింది? జక్కయ్య పాపి అయిన జక్కయ్యను చూసిన తర్వాత రూపాంతరం అంటే మార్పు జరిగింది. ఏంటా మార్పు? అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు ఆయన చూచుటతో ఆ జక్కయ్యలో మార్పు జరిగింది, రూపాంతరం వచ్చేసింది. ఏంటి ఆ మార్పు? రక్షణ వచ్చింది. ఆయన నేత్రం ఎటువంటి అంటే రక్షించే నేత్రాలు.
విమోచించే నేత్రాలు ఆయన. పాపాన్ని తీసివేసే నేత్రాలు ఆయన. ఇస్సోపుతో కడిగే నేత్రాలు. కనుక మన స్థితి కూడా అదే. పూర్వం మన స్థితి కూడా అదే. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. రోమ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. రోమ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. అయితే దేవుడు మన ఎడల జక్కయ్య ఎడల ప్రేమను ఎల్లపరిచి జక్కయ్యను చూసి జక్కయ్య జీవితంలో మార్పు వచ్చి రక్షించిన విధంగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకను పాపే జక్కయ్య చూచాడు అగ్నిజ్వాల నేత్రాలతో, మనల్ని కూడా చూచాడు ఆయన. మనం ఇంకను పాపులు బలహీనమై ఉండగా ఆయన యేసు మనల్ని చూచి మన కోసం చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చు, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి నేడు ఇంటికి రక్షణ వచ్చిందని అనే రీతిగా మనల్ని కూడా ఉగ్రత నుంచి మనల్ని చేసాడు, రక్షించాడు. ఆయన మనల్ని చూచాడు, మన కోసం తను తాను ఆ కలవరి శిలువలో అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న ద్వారా మనల్ని ఏం చేసాడు, మనకేమొచ్చి ఏం జరిగింది? ఆయన మనల్ని చూచుట ద్వారా మార్పు జరిగింది మన జీవితంలో. ఏంటి ఆ మార్పు? ఇతడును అబ్రహాము కుమారుడు ఇంటికి రక్షణ వచ్చి రూపాంతరం పొందినట్టుగా జక్కయ్య అదే రీతిగా మన జీవితాల్లో కూడా జరిగిందా లేదా? ఆయన మనల్ని చూచాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన మనల్ని చూచుట ద్వారా పిండంలో ఉండగానే చూశాడు, మనలను, మన ప్రాణబాధను చూశాడు, మన శ్రమలను చూశాడు, పేటగొప్ప మీద పడి ఉన్న స్థితిని చూశాడు. మనలను జ్ఞాపకం చేసుకోవడానికి, మనం రూపాంతరం పొందడానికి, మన జీవితం మారడానికి, పాపములో నుంచి ఈ స్థితిలోకి తీసుకురావడానికి, పేటగొప్ప మీద ఉండి ఇటువంటి స్థానంలో మనల్ని కూర్చోబెట్టడానికి ఎవరి వల్ల అయిందా? మనకు జన్మనిచ్చిన వారి వల్ల అయిందా? మన కట్టుకున్న వాళ్ళ అయిందా? మన తోడబుట్టిన వాళ్ళు ఇంకెవరైనా ఆకాశం కింద భూమి మీద ఎవరన్నా అయిందా? ఆయనను పోలిన వాడు ఎవడును, ఆయన ఏదైనా చూడగలడు. అవునా కదా? ఏదైనా చూడగలడు. ఒకవేళ మనం కొన్ని చూడలేము. భర్త ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత భర్త ఏం చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో భార్యకి తెలియదు, చూడలేదు కదా. భార్య విషయం కూడా కొన్ని భర్తకి తెలియదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు, ఏం చేస్తుందో భార్య తెలియదు. తల్లిదండ్రులు జన్మించిన తల్లిదండ్రులు బిడ్డలే, కానీ బిడ్డలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియదు, చూడలేరు. ఒకవేళ చూచినా వాళ్ళు ఏదైనా పాపము స్థితిలో ఉండి పతనమైపోయే స్థితిలో ఉంటే, జీవితం వాళ్ళ యొక్క జీవితం తాగుడికి బానిస అయిపోయి జీవితం స్పాయిల్ అయిపోయే స్థితిలో అటువంటి స్థితిలో చూచినా ఏమీ చేయలేని స్థితి, రూపాంతరం పొందలేని స్థితి, వాళ్ళని మార్చలేని స్థితి అయిద్దా? కట్టుకున్న భర్తే చేయగలిగిద్దా? ఏమన్నా చూసిన తర్వాత భార్య, బిడలే చూసిన తర్వాత మార్చగలరా? వాళ్ళ జీవితాలను మార్చగలమా? మంచి మార్గంలో తీసుకురాగలమా? కానీ ఆయన ఏదైనా చూడగలడు. మనం ఒకసారి కొన్ని చూడలేము, ఒకవేళ చూచినా ఏమి చేయలేనటువంటి బలహీనం కదా. ఆయన ఏదైనా చూడగలడు, చూసిన తరువాత ఏదైనా చేయగలడు. ఆయనను పోలినవాడు పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద కానీ, సముద్రంలో కానీ, సమస్త సృష్టములో ఎవడునూ లేడు. అందుకే అన్నాడు, అయ్యా నిన్ను పోలినవాడు ఎవడునూ లేడయ్యా, నువ్వు అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు స్వామి. అయ్యా నీవు పిండంలో ఉండగానే చూసావు నాయన, నా ప్రాణబాధను చూసావు, నా పాపాన్ని చూసావు, నా శ్రమలను చూసావు, పెంట కుప్ప మీద పడి ఉన్న స్థితిని చూశాడు, మన స్థితిని.
జక్కయ్యను చూశాడు. చూసిన తర్వాత మార్పు జరిగింది. ఏంటా మార్పు? రూపాంతరం వచ్చింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మనలను చూశాడు. అతి స్థితిలో ఉన్న మనలను, పాపులమైన మనలను, పిండంలో ఉన్న మనలను, పాపపు స్థితిలో ఉన్న మనలను, మన ప్రాణబాధను చూశాడు. చూసి ఏం జరిగాడు? చేశాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రంతో చూశాడు. మన కొరకు తను అప్పగించుకున్నాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన సాదృశ్యం ఉన్న బాప్తీసులో ఆయన ఎందుకు విశ్వాసం ద్వారా మనం పాతి పెట్టబడదా మనను రక్షించాడు. ఈ రక్షణ ఇచ్చాడు. ఆయన మనల్ని చూచడం ద్వారా ఏం జరిగింది? మన జీవితంలో రక్షణ వచ్చింది. జక్కయ్యను చూచడం ద్వారా ఏమొచ్చింది? జక్కయ్య జీవితంలో రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మనకి రక్షణ వచ్చింది. ఎందుకంటే అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో చూశాడు మనల్ని. మన పాపాన్ని చూశాడు, మన ప్రాణబాధను చూశాడు, శ్రమలను చూశాడు, పెంటకుప్ప మీద పడి ఉన్న స్థితిని చూశాడు. మన జీవితాలనే మార్చేశాడు. ఎవరు? మన కట్టుకున్న వాళ్ళ అయిందా? కన్నవాళ్ళ వల్ల అయిందా? చూడలేని స్థితి వాళ్ళు, ఒకవేళ చూసినా ఏమి చేయలేని నిస్సహాయమైన స్థితి మన జీవితాలని మార్చివేసి ఏదైనా చూడగలడు, చూసిన తర్వాత ఏదైనా చేయగలడు. ఇది మొట్టమొదటి మాట. ప్రభువా, నువ్వు అగ్ని జ్వాలలో ఉంటే నేత్రములు గలవాడవు నాయన. మా పితరుల ఇంటి వారిని చూసావు నాయన, వాళ్ళ ప్రాణబాధను చూసావు, పిండంలో ఉండగానే చూసావు, పెంటకుప్ప మీద పడి ఉన్న స్థితిని చూసావు, వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నావు. అయ్యా, వాళ్ళు నిన్ను ఆరాధించారు నాయన. అయ్యా, నీవు అదే స్థితిలో ఉన్న నన్ను కూడా చూసావు నాయన. ఆ స్థితిలో ఉన్న నన్ను లేపావు నాయన. జక్కయ్యను చూసినట్టుగా, జక్కయ్య జీవితం రూపాంతరం పొందినట్టుగా రక్షణ వచ్చినట్టు నన్ను కూడా రక్షించావు నాయన. నా జీవితం మార్చేసేవయ్యా. నాకు జన్మనిచ్చిన వారు కానీ, కట్టుకున్న వారు కానీ, తోడబుట్టిన ఎవరు కూడా నన్ను, నా పాపం స్థితిని చూడలేని స్థితి, చూసిన ఏమి చేయలేని స్థితి, నా జీవితాన్ని నన్ను మార్చలేని స్థితి, ఈ రక్షణ ఇవ్వలేని స్థితి నువ్వు చూసావు. నువ్వు పోలిన వాడు ఎవడో లేడు. చూసిన తర్వాత నువ్వు ఏదైనా చేయగలవు నాయన. చేసావు నా జీవితంలో రక్షణ విషయం. నిన్ను ఆరాధిస్తాను. ఇది మొట్టమొదటి మాట. సరే, రెండో మాటకి వెళ్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూసి ఏం చేశాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వానిని అడగగా. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 6, 7, 8 వచ్చినారు. అప్పుడు ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడయ్యా. నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా ఆ నీళ్ళల్లో దిగి స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడయ్యా. నేను మటుకి బహుకాలం నుంచి ఇక్కడే ఉన్నానయ్యా. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటి అర్థం? అతనికి రోగం ఉంది. ఆ రోగం పోవాలంటే ఆ కోనే బెతెస్తా అనే కోనే, బెతెస్తా అనగా కృప, బెతెస్తా అనగా కృప అర్థం. ఆ కృప, ఆ బెతెస్తా అనే కోనేటిలోకి తెల్లవారగానే మొట్టమొదట ఆ నీళ్లు కదిలించి ఎవరైతే దిగుతారో ఫస్ట్ మొట్టమొదటి దిగిన వ్యక్తికి స్వస్థత, ఆ రోగం పోయి. కానీ బహుకాలం నుంచి దాని దగ్గర ఉన్నాడు, కానీ అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో ముంచేవాళ్ళు ఎవరు? అంటే అర్థం ఏంటి? దిక్కు లేని స్థితి. ఏమంటారు? దిక్కు లేని స్థితి. ఏ స్థితి అది? పాపం అనే రోగం. అటువంటి వ్యాధితో ఉన్న మనలను, పేరుకి మాత్రం ఉన్నారు జన్మనిచ్చిన వారు, కన్నవాళ్ళు ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రాణ స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కానీ పేరుకు మాత్రము ఆ స్థితిలో నుంచి, ఆ పాప రోగాన్ని నుంచి తీసివేసి స్వస్థపరిచేవా నాదుడే లేని దిక్కు లేని స్థితి. పేరుకి ఉన్నారు కదా, కానీ దిక్కు లేని స్థితి. ఒకప్పుడు మన స్థితి కూడా అదే.
పాపమనే రోగంతో ఉన్నటువంటి మనలను ఆ రోగం నుంచి బాగు చేసే నాదుడే పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద కానీ సముద్రంలో కానీ సమస్త సృష్టములో ఎవరూ లేరు. మనల్ని బాగు చేసి మనల్ని స్వస్థపరిచి పాపం అనే రోగాన్ని తీసివేసి స్వస్థపరిచి బాగు చేసే నాదుడే లేడు. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన మనల్ని చూచాడు. బహుకాలం నుండి, చాలా కాలం నుండి దిక్కులేని స్థితిలో ఉన్నాం మనం కూడా. బహుకాలం నుండి ఉన్నాడు వాడు అక్కడ. బహుకాలం నుండి మనం కూడా ఉన్నాం. బహుకాలం నుంచి చాలా కాలం ఉన్నాం పాపంలోనే. కానీ ఎవరు ఏమీ చేయలేని స్థితి, దిక్కులేని స్థితి. ఉన్నారు పేరుకు మాత్రం, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, కానీ దిక్కులేని స్థితి. మనల్ని బాగు చేసిన వాడు, ఆ పాపరోగాన్ని తీసి స్వస్థపరిచిన వాడు ఒక్కడును లేని స్థితి. అట్టి దిక్కు లేని మనలను ఆయన చేశాడు. మనల్ని చూసి ఏం చేశాడు? కృపకు పాత్రలు చేశాడు. వ్యత్యస్త అనగా కృప. కృపకు పాత్రలు, దిక్కు లేని మనలను కృపకు పాత్రలు చేశాడు. కృపకు పాత్రలు. అయ్యా, బహుకాలం నుండి పాపములో పడి ఉన్న పాప రోగంతో ఉన్నానయ్యా. ఆ రోగాన్ని, ఆ పాపమునే రోగాన్ని తీసివేసి స్వస్థపరిచి బాగు చేసే నాదుడే లేడయ్యా. దిక్కు లేని స్థితిలో బహుకాలం నుండి ఉన్నాను పాపంలో. పాపానికి బానిసై దిక్కులేని ఆ రోగాన్ని బట్టి ఉన్నాను. ఆ రోగం నుంచి నన్ను బాగు చేసిన నాదుడే ఎవరి వల్ల కాల. అగ్ని జ్వాలల వంటి నేత్రములుగా నన్ను చూసావయ్యా. ఆ బెతస్దా కోనేటి దగ్గర బహుకాలం నుంచి పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చూసినట్టుగా నన్ను కూడా చూసావయ్యా. నన్ను బాగు చేసేవయ్యా. పాప రోగాన్ని తీసేసేవయ్యా, స్వస్థపరిచేవయ్యా, నిన్ను ఆరాధిస్తాను. ఇది రెండో మాట. సరే, మూడో మాటకి వెళ్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు. 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవమ్మా. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. ఆమెమో విధవరాలు. బాగా గమనించండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో ఉన్నారు. బాబు ఏం చూసి, ఎవరిని చూసి? ఆమెను చూశాడు. మన పితలని వారిని చూశాడు, జక్కని చూశాడు, మనల్ని చూశాడు. బహుకాలం నుంచి పడిపోయిన స్థితిలో ఉన్నట్టు వాడిని చూశాడు, మనల్ని కూడా చూశాడు. ఇక్కడ ఆయన ఆమెను కూడా చూశాడు. కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు లేడు. సరే, పోతే పోయిలే, తోడు భర్త కట్టుకున్నవాడు అంటే కట్టుకున్నవాడు కూడా. చదువమ్మా. ఆమె విధవరా అంటే కట్టుకున్న భర్త కూడా లేదు. ఆ స్థితిని చూశాడు. అప్పుడు కన్నబిడ్డలాగా కట్టుకున్న వాళ్ళు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దుఃఖము, వేదన. దుఃఖములో ఉన్న ఆమెను చూశాడు. బహు దుఃఖములో ఉంది. ప్రభు ఆమెను చూసి, దుఃఖంలో ఉన్న ఆమెను చూసి, ఆమె ఎందుకు కనికరపడి, చూడండి, అనేక సందర్భాల్లో మనం దుఃఖంలో ఉంటే కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు మనల్ని ఓదార్చలేని స్థితి. ఎన్ని ఉన్నా కూడా, ఎంత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చలేని స్థితి. ఆకాశం కింద భూమి మీద ఏ మానవుడు, ఏ నరుడు, ఏ రాజు, చక్రవర్తిని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని, ఎవరైనా సరే ఆమెను చూచాడు. దుఃఖంలో ఉన్న ఆమెను చూచి దగ్గరికి వచ్చి ఆ పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచారు. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానని ఆ చనిపోయిన వాడు లేచి మాట్లాడసాడు. ఆయన అతని తల్లికి చూశాడు. దుఃఖములు ఉన్నాయని చూశాడు. ఆమె దుఃఖాన్ని చూశాడు. చూసి ఏం చేశాడు? దుఃఖాన్ని తీసేసి ఓదార్చాడు, ఆదరించాడు. ఆదరించాడా లేదా? ఆయన ఏదైనా చూడగలడు. ఇటువంటి దుఃఖంలో ఉన్న మన దుఃఖాన్ని కూడా ఆయన చూడగలడు. ఒక్కోసారి దుఃఖాన్ని, ఏంది అట్లా ఉండవు, ముఖం ఏంది అట్లా ఉందన్నా, అదే నక్క అట్లా ఉండవు, మెత్తగా ఉండవు అంటూ ఉంటాం కదా మనం. అంటే వాళ్ళలో దుఃఖం మనకు తెలియదు. ఏం లేదు లెక్క, బాగానే ఉండాలి లెక్క, నీకు అట్ట అవ్వబడుతుంది కదా, అదే అట్ట కదక్క, ఏం లేదక్క, కానీ అంటారు కానీ లోపల
ఎందుకంటే చెప్తే ఆ దుఃఖాన్ని తీర్చలేరు కదా, అందుకని చెప్పుకోలేని స్థితి. అటువంటి దుఃఖాన్ని చూశాడు, దుఃఖాన్ని తీసివేసి ఆదరించాడు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచనాలు. రోమపత్రిక 7వ అధ్యాయం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అది ఇక్కడ ఈ పాప నియమముకు లోబడినటువంటి ఈ దుఃఖ పాపానికి లోనైనటువంటి ఈ యొక్క ఆ పాపములో నుంచి, పాపము ద్వారా వచ్చే మరణాన్ని నుంచి, ఆ మరణం అనేటువంటి దుఃఖాన్ని నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఎవరు దాటించగలరు? ఎవరు ఈ దుఃఖాన్ని తీసివేయగలరు? ఎందుకంటే నేను బాప్తీసం తీసుకోవడానికి మీకు చెప్పాను కదా, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది బాప్తీసం తీసుకోవాలి. ఎందుకంటే జాన్ సుబ్బారెడ్డి అంకుల్ అడగగానే వచ్చే సంవత్సరం అనేవాడిని. 3 సంవత్సరాలు పట్టింది ఆ బాప్తీసం తీసుకుని, నా వల్ల కాల. అనగానే ఆయన ఏమనేవాడంటే, సరే విజయ్ కుమార్ గారు, ఒకవేళ ఈ రాత్రి వస్తాడేమో ఆయన, నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేవాడు. అప్పుడు వచ్చే దుఃఖం, గుండెల్లో రైలు పరిగెత్తి, పాపములో జన్మించి పాపములో జీవిస్తూ పాపములోనే సస్తే అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్తాననే దుఃఖం. అయ్యో నన్ను ఎవడు విడిపించగలడు ఈ దుఃఖాన్ని నుంచి? ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపటం. ఈ 3 ప్రతి మానవుని లోపరుచుకొని వాడి స్వాధీనం తీసుకొని వాడిని ఏలుబడి చేస్తూ పరిపాలిస్తూ పాపం కట్టబడిన స్థితి. మన కన్నవారు, కట్టుకున్నవారు, తోడబుట్టినవారు, మన ఇరుగు పొరుగు వారు, ప్రాణ స్నేహితులు మనకై మనం విప్పుకోలేని స్థితి, విప్పలేని స్థితి. అవును కదా? చెప్పగలం మనం? ఆకాశం కింద భూమి మీద ఎంతటి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాజు అయినా, చక్రవర్తి అయినా సరే, ఈ 3 ఆశలు నాకు లేవన్నా, ఈ 3 నన్ను లోపరుచుకోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపడం, అబద్ధం, ఈ 3 ఏది నాకు లేదు. వాడికి నేను లోపడలేదు, వాడి స్వాధీనంలో నేను లేను, వాడు నన్ను ఏలుబడి చేయట్లేదు, వాడు నన్ను పరిపాలించట్లేదు. చెప్పగలవా? చెప్పలేము. ఇది నా స్థితి ఒకప్పుడు. ఎందుకంటే ఒక మాట గుర్తుకొచ్చేది, ఒక పాపాత్ముడు స్త్రీని చేసుకొచ్చయ్యా, మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం రాయి తీసుకుని కొట్టాలయ్యా, నువ్వే శిక్ష విధిస్తావు, విధించమన్నప్పుడు సరే మీలో పాపం లేని వాళ్ళు ఎవరు మొట్టమొదటి రాయి కొట్టమన్నాడు కదా. బాప్తీసం అనగానే ఈ మాట గుర్తుకొచ్చేది. నన్ను సుబ్బారెడ్డి అడగగానే, జాన్ సుబ్బారెడ్డి అంకుల్ అడగగానే ఏం చేశారు వాళ్ళు? పుట్టారా? ఎందుకంటే వాళ్ళ మహాచక్రవర్తి 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడిని, వాళ్ళ పుట్టుకలోనే పాపం ఉందని గ్రహించి ఏమైనా శిక్షించుటకు మన అర్హత లేదని వెళ్ళిపోయారు. అమ్మ వారేరి వారు ఎవరు లేరు, నిన్ను శిక్షించలేదు, లేదు ప్రభు, నేను నిన్ను శిక్షించిన వెళ్ళిపోవాలి. జన్మములో పాపము లేదు, కర్మ పాపాలు లేదు, కామ క్రోధాలు లేదు, ఆయనకి వివాహం లేదు. అట్టివాడు పాపుల కొరకు చనిపోయేటువంటి వాడు. ఆమెను శిక్షించుటకు ఆయనకు అర్హత ఉండి కూడా ఏం చేశాడు? క్షమించాడు. ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమంతుడు. వాళ్ళు పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, పరిశుద్ధ గ్రంథం చెలవేస్తుంది కదా. వాళ్ళు పాపులే, కానీ వాళ్ళు క్షమించడానికి సిద్ధమనసు లేదు. ఆమెను తీసుకొచ్చారు ఆయన దగ్గర. అప్పుడు ఆమె ఏమన్నది, లేదు ప్రభు అనగలే, నేను నిన్ను శిక్షించి వెళ్ళాను అని ఒక మాట అన్నది. ఏమన్నాడు? మళ్ళీ అంటే రక్షించిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు, ఒక్క తన వాంతిని ఆశించినట్టుగా. ఆ మాట గుర్తుకొచ్చేది నాకు. అయ్యో బాప్తిజం తీసుకుంటే జాన్ సుబ్బారెడ్డి అంకుల్ అడగగానే వచ్చే సంవత్సరం ఎందుకనేవాడంటే, ఈ శరీరాశ, నేత్రాశ, జీవుడు, ఈ త్రాగుడికి, వీటన్నిటికీ అలవాటు పడేవాను కదా, ఈ బాప్తిజం తీసుకుంటే నేను ఉండగలనా? కుక్క తన వాంతిని మళ్ళీ ఆశించినట్టుగా ఆశిస్తానేమో, అటువంటి బాప్తిజం అవసరం లేదు, పూర్తిగా ఎన్ని మానుకున్న తర్వాత తీసుకుందామని వచ్చే సంవత్సరం అనేవాడిని. అప్పుడు ఉండేది ఆ భయం. ఏం భయం అది? అయ్యో ఈ పాప నిబంధన బట్టి నన్ను విడిపించే నాదుడే లేడా? అది దుఃఖం. ఆయన ఈ రాత్రి వస్తాడనగానే దుఃఖం వచ్చేది. ఆ దుఃఖాన్ని తీసేది. ఆమెను చూశాడు, ఆ విధవరాలను చూశాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆ దుఃఖాన్ని
తీసివేశాడు, ఆదరించాడు, ఓదార్చాడు. అదే రీతిగా అగ్నిజ్వాల నుండి నేత్రములు గలవాడు మనల్ని చూచాడు, మన దుఃఖాన్ని చూశాడు. మన దుఃఖాన్ని ఏం చేశాడు? దుఃఖములో ఉన్న మన దుఃఖాన్ని చూసి మనను ఆదరించాడు, మనను ఓదార్చాడు. ఇది మూడో మాట. అయ్యా, దుఃఖములో నన్ను చూశావు, నా కన్నీళ్లు చూసావు నాయన, నా కన్నీళ్లు చూసావు నాయా, నన్ను ఆదరించావు, నా దుఃఖాన్ని తీసివేశావు, నిన్ను ఆరాధిస్తున్నా. సరే, నాలుగో మాటకి వెళ్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయము. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదురు పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకునే యోగ్యత కాడని. అయితే అతడు, తండ్రి, తన దాసులను తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పులు తొలగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుతుంది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోష. బాగా గమనించండి, ఇక్కడ ఆయన చూచాడు, అదే స్థితిలో ఉన్న మనల్ని కూడా చూశాడు. ఏ స్థితిలో ఉన్నాం మనము? తప్పిపోయిన స్థితి. తండ్రి మార్గంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి మనము, ఆ కుమారుడు ఎలాగూ తప్పిపోయాడో ఇష్టానుసారంగా, అలాగనే మనము తప్పిపోయిన స్థితి. అట్టి తప్పిపోయిన స్థితి ఏం చూశాడంటే, తప్పిపోయిన స్థితిలో ఉన్న మనల్ని చూశాడు తండ్రి. ఆయన సన్నిధి నుండి తప్పిపోయిన స్థితి మనం కూడా. కుమారుడు ఎలాగో తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడో, వెళ్ళిపోయాడో, కుమారుని వలె తప్పిపోయిన కుమారుని వలె మనం కూడా కుమారుని స్థానము లేదు. ఒకప్పుడు కుమారుని స్థానం లేదు, వెళ్ళిపోయాడు, ఆ స్థానం నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తప్పిపోయిన కుమారుడు. అలాగ కుమారుని స్థానం విడిచిపెట్టి తప్పిపోయిన స్థితి ఒకప్పుడు మనలో. అటువంటి మనలను చూచాడు. చూచి ఏం చేశాడు? తిరిగి కుమారుని స్థానంలోకి తీసుకొచ్చాడు, తిరిగి కుమార్తె స్థానంలో తీసుకొచ్చాడు. ఆయన ఏదైనా చూడగలడు, తిరిగి ఏదైనా సమకూర్చగలడు. మనం అటువంటి తిరిగి మన కుమారులు తిరిగి సమకూర్చగలమా? తీసుకురాగలమా? తీసుకొచ్చాడు అదే స్థానంలోకి, మళ్ళీ తీసుకొచ్చాడు. తిరిగి ఆయన కుమారుని స్థానంలోకి, ఆయన కుమార్తె స్థానంలోకి మనను తీసుకొచ్చాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రంగా. ఆయన పోలిన వాడు ఎవరు లేరు. ఆయన ఏదైనా చూడగలడు. పిండంలో ఉండగానే చూశాడు మనను. ఏం చూశాడంటే మన ప్రాణబాధను చూశాడు, మన శ్రమలను చూశాడు, వెంట కుప్ప మీద పడిన స్థితిని చూశాడు. ఉన్నతమైన స్థానంలో కూర్చుని మన కొరకు తను అప్పగించుకుంది. ఆయన ఏం చేశాడంటే, దిక్కులేని స్థితిలో ఉన్న మనల్ని చూశాడు. బహుకాలం నుంచి పాపం అనే రోగంతో ఉన్న మనల్ని చూశాడు. ఎవరు ఆ రోగం నుంచి మనం బాగు చేసి, పాప రోగాన్ని తీసి స్వస్థపరిచింది, ఆ రోగాన్ని తీసి మనల్ని బాగు చేసి కృపకు పాత్రలు చూశాడు. మూడోది దుఃఖాన్ని చూశాడు, మన దుఃఖాన్ని తీసివేశాడు, మనల్ని ఆదరించాడు. ఇక్కడ నాలుగోది కుమారుని స్థానం నుంచి, కుమార్తె స్థానం నుంచి తప్పిపోయిన స్థితి మన కూడా ఒకప్పుడు చూశాడు. మనలను అగ్నిజ్వాల నేత్రంతో చూశాడు. తిరిగి కుమారుని స్థానంలోకి, తిరిగి కుమార్తె స్థానంలోకి మనల్ని మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన ఏదైనా చూడగలడు, చూసిన తర్వాత ఏదైనా చేయగలడు. ఆయనను పోలిన వాడు ఎవడు లేడు, పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, భూమి కింద కానీ, సముద్రంలో కానీ. ఆయన మనల్ని జ్ఞాపకం చేశాడు. మనం ఏ పాటి వాడు? మనల్ని చూశాడు. మన స్థితి ఏంటి చూడండి, ఎటువంటి స్థితి అయినా మనల్ని చూశాడు. సరే, చివరి మాట చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదవండి.
ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానులు వేడుకోమని చెప్పాను. చెదరిపోయిన స్థితిని చూశాడు. మనం కూడా ఒకప్పుడు ఎటువంటి స్థితి కాపరి లేని స్థితి. ఏ కాపుదల చెప్పండి. మేము చిన్నప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లి ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా నాకు తెలియదు. నేను జన్మించగానే నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది లోకానికి ఇచ్చి. అది ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా నాకు తెలియదు. కనీసం ఫోటో కూడా చూడాలి. చెప్పేవాళ్ళు లేక, తల్లి కాపుదల లేక చెదరిపోయిన స్థితి. చిన్ననాటి నుండే మందుకి అలవాటు పడి, పాపానికి అలవాటు పడిపోయి చెదరిపోయిన స్థితి, హద్దు ఆపు లేని స్థితి, కాపరి లేని స్థితి. అటువంటి స్థితిలో ఉన్న మనలను చెదరిపోయిన మనల్ని చూచారు. కాపరి లేని, ఆత్మీయ కాపరి లేని స్థితి, చెదరిపోయిన స్థితి. తల్లిదండ్రులు ఉండను, ఒక్కొక్కసారి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళ కాపుదలలో లేకుండా చెదిరిపోయిన స్థితి, వాళ్ళ మాట వినకుండా చెదిరిపోయిన స్థితి. ఉన్నారు, కన్నవాళ్ళు ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కాపురం లేని విధంగా అద్దు లేకుండా ఇష్టానుసారంగా చెదరిపోయిన స్థితి. అటువంటి మనలను చూశాడు. ఇష్టానుసారంగా చెదరిపోయిన స్థితిలో చూసి ఏం చేశాడు? కాపరి లేని మనకు ఏం చేశాడు? ఇందా మనం చదువుతున్నాం కదా, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీవై ఉన్నామని. ఆయన కాపరి లేని మనకు ఆయన కాపరులను ఇచ్చాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉండాలని ఆ పనివారిని పంపమని కాపరులను పంపించాడు. ఒకప్పుడు ఈ కాపరులు లేని స్థితి మనకి. ఉన్నారా ఈ కాపరులు? దేవుని దాసులే కాపరులు అంటే. ఒకప్పుడు ఈ కాపరులు లేని స్థితి, కాపరులు లేక, మనకు చెప్పే కాపరి లేక చెదరిపోయిన స్థితి. అటువంటి స్థితిలో ఉన్న, చెదరిపోయిన స్థితిలో, కాపరి లేని స్థితిలో ఉన్న మనకు దేవుని దాసులను, దేవుని సేవకులను, దేవుని కాపరులను మనకి ఇచ్చాడు. చెదరిపోయిన మనల్ని చూచాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన ఏదైనా చూడగలడు, చూసిన తర్వాత కాపరులను ఇవ్వగలడు. కన్నవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కాపుదల లేదు, వాళ్ళు కాపాడలేని స్థితి. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని చూచాడు. చెదిరిపోయిన మనల్ని చూచాడు. మనకి కాపరులను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధపరిచి మనలను పరిశుద్ధమైన మనం పరిపూర్ణ ఒకటకు క్రీస్తు శరీరం అనే సంఘం అనే మనం క్షేమాభివృద్ధిగా ఉండడానికి పరిచయ ధర్మము ధరించుటకు అది కొందరిని అపోస్తలు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కొందరి కాపులు గాను, ఉపదేశకులు గాను నియమించి మనకి ఇచ్చాడు. అందువలన మనకి మీదట అది పసిపిల్లలమైంది మనుషుల మాయోపు జలము చేత వంచనలతోనూ తప్పు మాట మళ్ళీ గాలి కొట్టుకొని పోయి చెదిరిపోయే వాళ్ళగా
అట్లా ఉండకుండా ఉపదేశమును ఆ, ఆ, అట్లా ఉండకుండా అట్లా ఉండకుండా ఆ, ఈ ఉండటకు అన్ని విషయములలో ఎదగటానికి అభివృద్ధి పొందటానికి గాలి కొట్టుకోకపోవడం మళ్ళీ కొట్టుకొని పోకుండా మళ్ళీ చెదిరిపోకుండా ఉండటానికి ఏం చేశాడు మనకు ఆయన చూశాడు. ఆయన మనం చెదిరిపోయిన స్థితిని చూశాడు. మన కన్న వాళ్ళని విడిచిపెట్టి ఉన్నారు, వాళ్ళ మాటలు వినక, వాళ్ళ కాపం కింద మనం లేక, కాపరు లేని స్థితిలో ఉన్నారు. కానీ అద్దు ఆపు లేక, భయం లేక, తల్లిదండ్రులంటే భయం లేక చెదిరిపోయిన స్థితి. అటువంటి కాపరు లేని స్థితిలో ఉన్న మనల్ని చెదిరిపోయి మనకు కాపాడచ్చు. దీన్ని బట్టి ఆయన ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలి? అయ్యా నీవు అగ్ని జ్వాల వంటి నేత్రంలో గలవాడు. ప్రీతైరా సంఘాన్ని మా మధ్య తెచ్చావు నాయన. సంఘం అంటే మేమే. అగ్ని జ్వాలలో వంటి నేత్రముల గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, పిండంలో ఉండగానే చూసావు నాయన నన్ను. ఏం చూసావంటే నా ప్రాణబాధను చూసావు నాయన, నా శ్రమలను చూసావు, నేను పడి ఉన్న పెంట కుప్ప మీద పడిన స్థితిని చూసావు. మా పితలంటి వారిని చూసావు నాయన, మా పితరులు నేను ఒప్పుకున్నాను నాయన. అయ్యా నన్ను చూచుటకు, నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఏ పాటి వాడినయ్యా అని ఆరాధిస్తున్నారయ్యా. అదే స్థితి అయ్యా నాది కూడా. అట్టి స్థితిలో ఉన్న నన్ను చూచుటకు నేనే పాటి దాన్నయ్యా, నేనే పాటి వాడిని ప్రభా. పిండంలో ఉండగానే చూసావు, నా ప్రాణబాధను చూసావు, నా శ్రమలను చూసావు, పడి ఉన్న స్థితిని చూసావు. చూసిన తర్వాత జక్కయ్యను చూసిన తర్వాత రూపాంతరం జరిగింది నాయన, మార్పు వచ్చేసింది, ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది, రక్షించావు నాయన. అదేవిధంగా నన్ను కూడా చూసావు నాయన, అదే నేత్రాలతో చూసావు, నా కొరకు అప్పగించుకున్నావు నాయన. నీవు చెల్లించిన క్రైదనం ఎంతో గొప్పదని నీ ఎందుకు విశ్వాసం నుంచి నీ మరణ భూస్థాపన పునరుద్ధాన సాదృశ్యం బాప్తిజంలో పాతి పెట్టబడుతాను. నా జీవితం కూడా రూపాంతరం జరిగింది నాయన, రక్షించావు నాయన, మార్పు వచ్చింది నాయన. నేడు ఇంటికి రక్షణ వచ్చినట్టుగా ఆ యొక్క జక్క ఇంటికి రక్షణ వచ్చినట్టుగా నాకు రక్షణ వచ్చిందయ్యా. నువ్వు చూచడం ద్వారా రూపాంతరం జరిగిందయ్యా. అయ్యా బహుకాలం నుంచి పాపమని రోగంతో ఆ వ్యక్తి పడి ఉన్నాడయ్యా. అదే దిక్కులేని స్థితిలో నేను కూడా ఉన్నానయ్యా. పాపమని రోగం నాకు జన్మనిచ్చిన వారు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోగం నుంచి బాగు చేసిన నాదునే లేడయ్యా. నీ కృపకు పాత్రం చేసావయ్యా. బహుకాలం నుంచి పడున్న ఆ యొక్క ఆ రోగిని చూసినట్టుగా నన్ను చూసావయ్యా. అగ్నిజ్వాలను నేత్ర నువ్వు బాగు చేసావయ్యా, నువ్వు స్వస్థపరిచావయ్యా. నిన్ను ఆరాధిస్తాను అయ్యా. ఆ దుఃఖాన్ని చూసావయ్యా, ఆ బాధలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూసావయ్యా. కట్టుకున్నవాడు లేడు, కన్నబిడ్డ లేరు, దుఃఖమయ్యా. ఆ దుఃఖంలో ఉన్న స్థితిని చూసావయ్యా. నా దుఃఖాన్ని కూడా చూసావయ్యా. అగ్నిజ్వాలం నేత్ర నా దుఃఖాన్ని తీసేసి ఆమెను ఆదరించినట్టుగా నన్ను కూడా ఆదరించావయ్యా. నా దుఃఖాన్ని చూసి నిన్ను ఆరాధిస్తున్నా అయ్యా. కుమారుని స్థానంలో నుంచి, కుమార్తె స్థానం నుంచి వెళ్ళిపోయిన స్థితి అయ్యా, జారిపోయిన స్థితి అయ్యా, చెదరిపోయిన స్థితి అయ్యా, ఆ తప్పిపోయిన కుమారుడు వల్ల ఉన్న స్థితి అయ్యా నాది కూడా. చూసావయ్యా నన్ను తిరిగి నీ కుమారుని స్థానంలోకి, నీ కుమార్తె స్థానంలో నన్ను తీసుకొచ్చావయ్యా. ఈ జ్వాల ఉంటే నేతలకు చూసి నువ్వు ఏదైనా చూడగలవు నాయన. చూసిన తర్వాత ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడవయ్యా. నిన్ను పోలిన వాడు లేడయ్యా ఆకాశం కింద భూమి మీద. నిన్ను ఆరాధిస్తున్నాను అయ్యా. కాపరి లేని నన్ను చూసావయ్యా, కాపరి చెదరిపోయిన నన్ను చూసావయ్యా. నాకు కాపరులను ఇచ్చావయ్యా. నీ దాసులు, నీ సేవకుల్ని, కొందరిని సువార్థికులుగా, కొందరిని ఉపదేశకులుగా, రకరకాలుగా మళ్ళీ ఎందుకంటే అటు ఇటు మళ్ళీ కొట్టుకొని పోకుండా, చెదిరిపోకుండా, కాపరు లేని స్థితిలో ఉండకుండా మళ్ళీ కాపరులు జాగ్రత్తగా కాపరులు ఇచ్చావయ్యా. క్షేమంగా నేను ఉంటాను, అంతవరకు నాకు క్షేమంగా ఉంచావయ్యా. నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. సరే, మనం అందరం లేచి నిలబడి ఒక పాట, ఒక చరణం పాడుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. పాట సంఖ్య 116. అందరం లేచి పాడుకుందాం. పల్లవి పాట సంఖ్య 116.
కొత్త పాటల పుస్తకం 116, పాత పాటల పుస్తకం 114. పల్లవి 6వ చరణం. పల్లవి 6వ చరణం పాడుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. నేనే ఉన్నా వాడాననినా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నేనే ఉన్నా వాడాననినా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నీ నోటి నుండి బయలు వెడలే రెండంచులు గలవాడి ఖడ్గం. నీ నోటి నుండి బయలు వెడలే రెండంచులు గలవాడి ఖడ్గం. అది ఏ పాత ఆదామును చంపే, అది ఏ పాత ఆదామును చంపే, నాశింపజేసే నా శత్రు బలమున్ అర్పింతు నీకే నా ఆరాధన. నాశింపజేసే నా శత్రు బలమున్ అర్పింతు నీకే నా ఆరాధన. నేనే ఉన్నా వాడాననినా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నేనే ఉన్నా వాడాననినా అద్వితీయ ప్రభు ఆరాధింతు. ఆరాధన స్పష్టంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. ఇప్పుడు 12:20 అయింది. 12:30 కల్లా మన ఆరాధన అయిపోవాలి, 20 నిమిషాలు. 12:30 నుంచి 1 గంట కల్లా నేను బలవర్తమానం ముగించేస్తాను. మొత్తం 1 గంట కల్లా మొత్తం కంప్లీట్ చేస్తాను. కానీ ఆరాధన ఎక్కువ సమయం తీసుకోవద్దు. అరగంట ఎస్కోల్లోనే